తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస దివ్య సన్నిధిలో ఈ రాత్రికాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరుమణులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషములు దేవుని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. హల్లెలూయా. నీ కృపా నేనేమైనా, నీ కృపా నాకేమైనా, నీ కృపా నీతో ఉన్నా, నీ కృపా నేనిలా ఉన్నా, ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా, ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా, ఆత్మాభిషేక తైలం నాపై కురిపించవా, ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా, ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా, ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా, ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా, నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా, నీ కృపా నేనేమైనా, నీ కృపా నాకేమైనా, ఎన్న తగిన వాడని కాను మట్టి పురుగును నేను, నన్నుగా ప్రేమించిన నిన్ను నేను మరిచాను, ఎన్న తగిన వాడని కాను మట్టి పురుగును నేను, నన్నుగా ప్రేమించిన నిన్ను నేను మరిచాను, అయినను నన్ను వీడలేదయా నీ కృపా, చెంత చేరిన చెలిమి కోరెను నీ కృపా, అయినను నన్ను వీడలేదయా నీ కృపా, చెంత చేరిన చెలిమి కోరెను నీ కృపా, నీ కృపా, ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా, ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా, నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా, నీ కృపా నేనేమైనా, నీ కృపా నాకేమైనా, పరిశుద్ధుడనసలే కాను పుట్టుకతో పాపిని నేను, ఫలించని మోడుగా ఎదిగి దారి తప్పినే తిరిగాను, పరిశుద్ధుడనసలే కాను పుట్టుకతో పాపిని నేను, ఫలించని మోడుగా ఎదిగి దారి తప్పినే తిరిగాను, అయినను నన్ను మరువలేదయా నీ కృపా, పరము విడిచి ప్రాణం పెట్టెను నీ కృపా, అయినను నన్ను వీడలేదయా నీ కృపా, పరమును విడచి ప్రాణము పెట్టెను నీ కృపా, నీ కృపా, ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా, ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా, ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా, నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా, నీ కృపా నేనేమైనా, నీ కృపా నాకేమైనా, నీ కృపా నీతో ఉన్నా, నీ కృపా నేనిలా ఉన్నా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, జీవం గల తండ్రి, జీవాధిపతి, వందనాలు ప్రభువా. ఉదయం నుంచి
ఈ రాత్రి వేళ వరకు నన్ను మమ్మల్ని అందరినీ క్షేమంగా సజీవులుగా భద్రపరిచినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, మేమేమై ఉన్నామో అంతా నీ కృప నా తండ్రి. నీ కృపను బట్టి ఇలా బ్రతుకుతున్నాం ప్రభా, వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, ఆశ్చర్యకరుడు మీరు తండ్రి, అద్భుతకరుడు మీరు ప్రభా, మహోన్నతుడు తండ్రి, సర్వశక్తిమంతుడు ప్రభా, బలాఢ్యుడు ప్రభా, శక్తిమంతుడా, సర్వోన్నతుడు నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయం అందు ప్రభా అయ్యా మరి మీరు దీవించు తండ్రి. విసుగక మానక నా తండ్రి నీ సన్నిధిలో గోజాడుతున్నాం ప్రభా. మా ప్రార్థన ఆలకించి మీరు తప్పక మాకు సహాయం చేస్తారు, మమ్మల్ని బలపరుస్తారు. నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని ప్రభా సిద్ధపాటు మీరు దయచేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయం అందు అయ్యా సార్వత్రిక సంఘాలను బట్టి, దైవజనుల్ని, విశ్వాసుల్ని, నూతన ఆత్మలను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. క్షేమం దయచేయండి, సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి, వాళ్ళు చేస్తున్న పరిచర్యలను, వాళ్ళు చేస్తున్న పనులను దీవించండి, వాళ్ళ ప్రయాణంలో తోడునండి, వారి కుటుంబాలను దీవించండి, నడిపిస్తున్న సంఘాలను వృద్ధి చేయతండి, బలపరుచునైనా మీకే స్తోత్రాలనైనా. ప్రత్యేక విశ్వాసి ప్రభా అయ్యా నీలో స్థిరపడినట్లు, బలపడినట్లు ప్రభా, నీ రాజ్యంలోకి ప్రవేశించటకు సిద్ధపడినట్లు ప్రతి ఒక్కరిని మీరు దీవించమని పాసలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి నూతన ఆత్మలు మీరు బలపరచమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలు తండ్రి. ఇదిగో నా తండ్రి, మనుషులందరి కొరకు మొరపెట్టుట నీ దృష్టికి అనుకూలం ప్రభా, నీ చిత్తమైనది ప్రభా, మరి నీ చిత్తంలో అడుగుతున్నాను ఆయన ప్రభా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాన్ని మీరు కాపాడునైనా, నా దేశం ప్రజలు మీరు కాపాడిన, ప్రత్యేకంగా తండ్రి నా భారతదేశం నీ పాసలు సమర్పిస్తున్నాను తండ్రి. నా దేశం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాన్ని, ప్రతి ఒక్క జిల్లాని, మండలాన్ని, గ్రామాన్ని, పట్టణాన్ని నీ పాసలు సమర్పిస్తున్నాను తండ్రి. నా భారతదేశాన్ని కాపాడని, రాబోయే ఉగ్రత నుంచి ప్రభా నా ప్రజల్ని, నా దేశం ప్రజలు మీరు కాపాడమని నీ పాసల్ని వేడుకొంచున్నానైనా. నేను నిన్ను ఎరగనీయకుండా అయ్యా, నేను చూడనీయకుండా ప్రభా అయ్యా, నీలోకి రానీయకుండా ఈ యుగపు తండ్రి దేవత ప్రభా, ఈ లోకపు తండ్రి అన్ని దేవతలు ప్రభా, చీకటి క్రియలు వాళ్ళు మనోనేతలు గుడితనం కలిగజేస్తున్నాయి. ఆ అపవాది చేతుల నుంచి ప్రభా నా ప్రజలు మీరు కాపాడు, నా దేశం ప్రజలను మీరు కాపాడమని పాసాలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి, నా దేశ నాయకులను బట్టి, అధికారులను బట్టి మీకు వందనాలు. మరి నీ చిత్తంలో వారిని పాసాలు సమర్పిస్తున్నాను నాయన. వారి క్షేమం దయచేయండి, ఆరోగ్యాలు ఇవ్వండి అయ్యా, మంచి పరిపాలన చేయడానికి మంచి జ్ఞానం ఇవ్వమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. బేదలకు సువార్త ప్రకటించుటకై అయ్యా మిమ్మల్ని అభిషేకించడానికి వాక్యం సెలవిస్తున్నాను. అవును ప్రభా, నిజంగా పేదలైన మాకు సువార్త అందితేనే మేము ధనవంతులం అయ్యా. ఈరోజు ఎంతోమంది ధనమున్నా అయ్యా సువార్త అందని వాళ్ళు పేదగా బ్రతుకుతున్నారు. వారు నిజమైన పేదలని వాక్యం సెలవిస్తుంది కనుక నాయన, బేదలైన ప్రభా అనేక మంది ప్రభా డబ్బుండి అయ్యా నీ వాక్యం లేకుండా, నీ రక్షణ లేకుండా బ్రతుకుతున్న పేదలు మీరు దర్శించండి, దయతలిచి ప్రభా అయ్యా వాళ్ళతో మీరు మాట్లాడండి, రక్షణ దయచేయమని వేడుకొంచున్నాను ఆయన. స్తోత్రాలయ్యా. అలాగే నా తండ్రి యవనస్తులు కాపాడు తండ్రి. యవనకాలు నీ కాడిని బయట ఎంతో గొప్ప గొప్ప జీవితం ప్రభా అయ్యా, వాళ్ళకి జీవితంలో మేలు కలుగుతుంది ప్రభా. మీ చిత్తమటి యవనస్తులు మీరు కాపాడండి ప్రభా అయ్యా. తొట్టెలు పోకుండా ప్రభా ఈ లోకపు తండ్రి శరీరాస, నేత్రాస, జీవపు డమ్మాల నుంచి విడుదలేయమని పాసలు వేడుకొంచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేనైనా. చాలామంది కుటుంబాల అపవాది గలిబిలి చేసి ప్రభా కుటుంబాల భార్య భర్తల మధ్యన, అత్త కోడల మధ్యన, సహోదరుల మధ్యన ప్రభా వైరం కలుగుతుండగా అయ్యా మీ చిత్తంలో అడుగుతున్నానైనా. ప్రతి ఒక్కరితో సమాధానం దయచేయమని, కుటుంబాల శాంతిని, సమాధానం అనుగ్రహించమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి నా స్నేహితుల కుటుంబాల కొరకు నేను మొరపెడుతున్నాను అయ్యా. వాళ్ళు కలిగిన సంతానాన్ని అయ్యా, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్ని, పనుల్ని, సమస్తాన్ని దీవించునైనా. వాళ్ళ ఆత్మీయ జీవితంలో బలపరచునైనా. బంధుమిత్రులు దీవించు తండ్రి. ప్రతి సంబంధికులు మీరు ఆశీర్వదించమని నీ పాసనలో వేడుకొంచున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. అలాగే నా తండ్రి ప్రభా మరి ప్రభా ప్రత్యేకంగా తండ్రి బలహీనల కొరకు నేను మొరపెడుతున్నాను. అనారోగ్యంతో చాలామంది బాధపడుతున్నారు అయ్యా. మా రక్త సంబంధికులు, మా బంధువుల్లో ప్రభా అయ్యా మరి నా తండ్రి చిన్నమ్మ గారు, కుమారి చిన్నమ్మ ఆ తల్లి గారిని, అలాగే తండ్రి మా రాజ్కుమార్ చిన్నాన్నగారిని అయ్యా పక్షవాతంతో పడి ఉన్నారు ప్రభా. పడకల మీద పడి ఉన్నారు తండ్రి. లేవలేని స్థితిలో, కాలు కదపలేని స్థితిలో ఉన్నారు తండ్రి. వారి కొరకే భారం కాడిగా అడుగుతున్నాను నాయన. సహాయం చేయి తండ్రి. మీరు తప్ప వేరే ఆధారం లేదు ప్రభా. వాళ్ళ రక్షణ
పొందాలి. వాళ్ళ మనసులో నీ నామమును జ్ఞాపకం చేయి తండ్రి. రక్షణ పొందినట్లు, వాళ్ళు మారు మనసు పొందినట్లు ప్రభా, అయ్యా వాళ్ళు నీతో సమాధాన పడినట్లు దీవించండి ప్రభా. అయ్యా పడకల నుంచి మీరు లేవనెత్తండి ప్రభా. డాక్టర్స్ కేర్ ఇస్తుండగా, నర్సెస్ కేర్ ఇస్తుండగా వారితో మాట్లాడండి తండ్రి. ట్రీట్మెంట్ మీరు దీవించు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అలాగే తండ్రి గర్భిణీ స్త్రీలను, బాలింతలను దీవించినాను. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయనైనా. తండ్రి విధవరాలను మీరు దీవించండి. బలహీన స్థితిలో ఉన్న ప్రభా, అయ్యా ప్రతి బిడ్డను మీరు కాపాడండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఎవరైతే శ్రమల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో బాధపడుతున్నారో ఆయన ప్రతి ఒక్కరిని దీవించండి. అయ్యా నా దేశంలో ఇండియన్ ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్స్ వారిని మీరు దీవించండి. ప్రయాణం చేస్తున్న వారికి క్షేమం దయచేయండి ప్రభా. కష్టపడుతున్న రైతుల్ని, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరిని మీరు చల్లగా కాపాడమని నీ పాసంలో వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు కాపాడుతున్నారు, క్షేమం దయచేస్తున్నారు. అందరిని బట్టి స్తోత్రాలు నైనా. మమ్మల్ని ద్వేషించే వారైనా మా శత్రువులు సైతం ప్రభా, వారు కొడుకు మొరపెడుతున్నారు. మాకెవ్వరూ లేరు తండ్రి, కానీ ప్రభా అపవాది ఆ శత్రువు పైన మేము జయం పొందుతూ ఈ లోకంలో ప్రతి ఒక్కరితో సమాధానంగా మీ ప్రేమను చూపించే వారంగా ఉన్నట్లు సహాయం చేయండి. మమ్మల్ని ద్వేషించేవారైనా, దూషించేవారైనా, తప్పుగా మాట్లాడేవారైనా క్షమించినైనా వారిని, వారి కుటుంబాలు, సంతానాలు దీవించండి. వాళ్ళకి రక్షణ అనుగ్రహించండి. వాళ్ళ మనసులు మీరు మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే తండ్రి ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలనైనా. నీ ప్రేమను బట్టి అడుగుతున్నాను. ఈ పరిచర్యను దీవించండి. ఈ పరిచర్యను నమ్మకస్తులుగా మరణం వరకు మమ్మల్ని నడిపించే తండ్రి నాయన. ప్రభా పడిపోతున్నప్పుడు మీరు మమ్మల్ని లేవనెత్తి నిలబెట్టగల సమర్థుడు, సహాయం చేయి తండ్రి. మీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన అనేక మంది సహోదరులు ఉన్నారు ప్రభా. చంద్రశేఖర్ గారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. వాళ్ళ తల్లి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. రమేష్ గారిని మీరు స్వస్థపరచు నాయన. ఆ పారాలసిస్ని సంపూర్ణమైన విడుదల తండ్రి. మీరు కాలు చేతి మీరు ముట్టమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. అలాగే నా తండ్రి ఇంకా బలహీన స్థితిలో ఉన్న ప్రభా, అయ్యా నా తండ్రి సాలమ్మ గారిని ప్రభా, తండ్రి అనితక్క గారిని ప్రభా, రాజు గారిని ప్రభా, సూర్యప్రసాద్ గారిని ప్రభా, అనితక్క గారిని ఎంతోమందిని మీరు స్వస్థపరచారు. వాళ్ళు సాక్ష్యాలు కూడా పంచుకున్నారు. మరింత వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఇంకను ప్రభా సహోదరు రవి గారిని మీరు మార్చండి. చెడు వ్యసనాల నుంచి, అలవాట్ల నుంచి విడుదల దయచేయనైనా. అలాగే రాంబాబు గారిని, అయ్యా ప్రభా అభిషేక్ గారి కుటుంబాలు, వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు మీరు దీవించు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. అలాగే నా తండ్రి ప్రభా ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రభా, అయ్యా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారో ప్రభా, అయ్యా సురేష్ గారిని, ప్రకాష్ గారిని, ప్రభాకర్ గారిని పట్టుకొని స్తుతిస్తున్నాను. అయ్యా కామిరెడ్డి గారు, లక్ష్మి గారిని, ట్విన్స్ బేబీస్ కలిగిన ప్రభా కృష్ణ లక్ష్మి గారి దాంపత్య జీవితాన్ని, ఇంకా ప్రభా నా తండ్రి అయ్యా ప్రశాంత్ సిస్టర్ని, మంజుల సిస్టర్ని, అందరినీ మీరు చల్లగా కాపాడండి. అయ్యా గర్భిణీస్తులుగా ఉన్నవారిని మీరు దీవించండి. బాలింతలుగా ఉన్నవారిని ఆశీర్వదించండి. కుటుంబాల్లో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారిని మీరు కృప చూపించండి. వాళ్ళ అవసరాలు సంధించినైనా. ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోతున్న సహోదరు మనల్ని మీరు పురికొల్పండి ప్రభా. మీరు లేవనెత్తమని, మీరు స్థిరపరచమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు. యవనస్తులకు ఉద్యోగుల విషయమై, వాళ్ళ భవిష్యత్తు విషయమై కార్యం చూపించండి. అయ్యా సునీల్ బ్రదర్ చరణ్, అలాగే శోభ సిస్టరు, అయ్యా దెబోరా సిస్టర్ యొక్క కుమార్తె, అలాగే శాంతి గారి యొక్క కుమారుడు శ్రీచేతను, ఇంకా ఎంతోమంది ఉన్నారు ప్రభా. సహోదరు మనల్ని దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. అలాగే నా తండ్రి నీ కృపను బట్టి అడుగుతున్నాను నాయన. ఈ యొక్క ప్రార్థనలు సహకారులు అయ్యా ఎంతోమంది ప్రోత్సాహపరుస్తున్న వారిని, ఏకీభవిస్తున్న నా సహోదరులను అందరినీ దీవించండి. వారి కుటుంబాలు దీవించండి. మీరు ఆశీర్వదించండి. నీ కృపచేత నడిపించండి ప్రభా. మీరు వర్ధిల్లింప చేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. మీరు ఆనైన దేవుడు, మేము సిద్ధపాటి భయభక్తులతో మేము ఉన్నట్లు సహాయం చేయనైనా. ఈ ప్రార్థన నడిపిస్తున్న దేవజనులు మోషే గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. వారు చేస్తున్న ఉద్యోగాన్ని దీవించండి. వారి యొక్క సంతానాన్ని, వారి యొక్క తల్లిదండ్రులని, వారి భార్యని అందరినీ మీరు చల్లగా కాపాడండి. వారు చేస్తున్న పనిలో మీరు తోడునండి. పరిచర్యలో ఇంకనూ మీ శక్తి చేత, నీ బలమ చేత నడిపించండి. ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి నడిపించమని వేడుకుంటున్నాను ఆయన. అనేక నూతన ఆత్మలు ప్రభా, అయ్యా ఇంకను ప్రభా అనేక మంది ప్రభా వచ్చుటకు ప్రభా, ఇందులో జాయిన్ అవుటకు ఆత్మీయంగా బలపడినట్లు మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను ఆయన. అలాగే నా ఆత్మీయతల విజయమ్మ గారిని బట్టి కూడా స్తుతిస్తున్నాను. తల్లికి ప్రభా మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మరి నీ కృపను బట్టి 60 సంవత్సరములు నేటి వరకు ప్రభా మీరు కాపాడినందుకు, మీరు కృప చూపించినందుకు స్తోత్రాలు. ఇంకొన ఆరోగ్యం ఇవ్వండి. నీ పనిలో, నీ పరిచర్యలో మీరు ఉన్నతంగా మీరు వాడుకోండి. వారి యొక్క అన్నదమ్ముల కుటుంబాలని, వాళ్ళ అక్కచెల్లి కుటుంబాలని, తన భర్త రక్త సంబంధికులు అందరినీ చల్లగా కాపాడండి ప్రభా. తల్లి చేస్తున్న ఆన్లైన్ పరిచర్యను, యేసుక్రీస్తు ప్రార్థన సహకార పరిచర్యను మీరు ఉన్నతంగా నడిపించమని వేడుకుంటున్నాను నాయన. అలాగే తండ్రి ప్రభా, అలాగే మీ కృపను బట్టి అడుగుతున్నాను, సహాయం చేయి తండ్రి. మీకు
నీకే స్తోత్రాలనైనా ఈ అండని పరిచయలు మీరు ఆశీర్వదించండి. యెరూషలేం క్షేమం దయచేయండి. యెరూషలేముకి ప్రభా, యెరూషలేం పట్టణాన్ని మారు మనసు కొరకే నేను మొరుపెడతాను, సహాయం చేయమని వేడుకొనుచు. అలాగే నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా వందనాలనైనా. నాకు ఇచ్చిన భర్తను, నాకు ఇచ్చిన కుమార్తెను, నాకు ఇచ్చిన కుటుంబ సభ్యుల్ని, రక్త సంబంధికుల్ని, తల్లిదండ్రుల్ని, సహోదరులను బట్టి వందనాలనైనా. నా తల్లిదండ్రులకు రక్షణ ఇవ్వండి. నా సహోదరులను మీరు దర్శించండి. నా ఇరుగు పొరుగు వారితో మీరు మాట్లాడండి ప్రభా. నా ఇంటి వారిని శాంతి సమాధానంతో మీరు నడిపించండి అయ్యా. నా ఇంట్లో ఉన్న ప్రతి సమస్యను తొలగించి ఆత్మీయ సంబంధంగా నా కుటుంబ సభ్యులు నీ పనిలో ఉన్నతంగా నడిచినట్లు కృప చూపించి మహిమ పొందుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు సమర్పించుకుంటూ మీరు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనల్ని సమర్పించి వేడుకొని పొందుకుంటున్నాం నా కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.